ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. చికెన్ మీట్ కాదు, చికెన్ లివరు, చికెన్ దాని పొట్ట, ఇవన్నీ అంటే చికెన్ పొట్ట ఉంటుంది చూసారా, అది కూడా చాలామంది ఇష్టంగా తింటారు. ఈరోజు మనం ఈ లివర్ని కొంచెం ఫ్రైగా చేసుకుందాం. ముందు నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటా. ఈ ఉల్లిపాయల్ని వేయించుకుంటూ మనం దీన్ని తయారు చేసుకుందాం. ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగేసి వేసుకుందాం. కొంతమంది ఇదే ఉల్లిపాయని కొంచెం పచ్చిగా ఉంచడానికి కొంచెం పొడుగ్గా కట్ చేసి వేసుకుంటారు. ఈరోజు ఈ 2 రకాల ఉల్లిపాయలు వేసుకుందాం. ఫస్ట్ నూనెలో ఇది వేయించుదాం, తర్వాత ఇది వేద్దాం. ఈ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా లైట్గా ఇలా ఘాట్లు పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇది ఎక్కువసేపు కుక్ అవ్వదు. దీంట్లో ఆ ఉన్న మసాలా ఈ మిరపకాయల్లోకి వెళ్ళి చక్కగా మనం అందులో ఏరుకొని తినే విధంగా ఉంటుంది. ఇందులో మనం నూనె వేసుకుందాం. నూనె వేడెక్కనిద్దాం. ఈ చికెన్ లివర్ ఏదైతే ఉందో దీంట్లో మనకు కావాల్సిన సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ సైజు కట్ చేసుకుందాం. దీంట్లో గుండకాయ ఏదైతే ఉంటుందో ఆ గుండకాయను కూడా ఫుల్గా కట్ చేయకపోయినా దీంట్లో కొంచెం చేదుగా ఉండే ఇలా ఉన్నదాన్ని మనం తీసేద్దాం. చూడండి, ఇది కొంచెం చేదుని తీసుకురావచ్చు. ఈ నల్లగా ఉండేది అది తీసేయండి. చూసారా, మీరు కనిపించారు కదా, ఈ గుండకాయలో నుంచి తీసా. చికెన్ గుండకాయ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి పూర్తిగా కట్ చేయకుండా ఈ విధంగా లైట్గా కట్ చేసి పెట్టేసుకుందాం. పర్ఫెక్ట్. నూనె ఒక పక్కన వేడెక్కుతుంది. చికెన్ చిన్న ముక్కలుగా కోసుకుందాం. అయితే చాలాసార్లు చికెన్ లివర్ చేసేటప్పుడు చికెన్ లివర్ని వేరే విదేశీయులు ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో తింటారు. హైదరాబాద్లో కూడా మీరు వెళ్తే చికెన్ లివర్ కిచిడీతో పాటు వడ్డిస్తారు. ఆ పొట్ట ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం చిన్న ముక్కలుగా కోసేసుకుందాం. మరీ పెద్ద ముక్కలుగా ఉంటే బాగుంది. చాలాసార్లు వేరే దేశాల్లో కూడా చేసేటప్పుడు దీన్ని కొన్నిసార్లు బటర్ మిల్క్ అంటే మజ్జిగలో నానపెడతారు. ఇక్కడ వాళ్ళు కూడా నేను చాలామందిని చూశాను, పాలల్లో దీన్ని కొంచెం సేపు ఉడికించి ఆ పాలని పడేసి తర్వాత మళ్ళీ వండుకుంటారు. నాకు ఈరోజు చేసే వేపుడికి అదంతా అవసరం లేదు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. మన ఈ చికెన్ పొట్ట ముక్కల్ని ముందుగా వేసేసుకుందాం. తర్వాత లాస్ట్లో మనం లివర్ వేసుకుందాం. ఈ విధంగా చేసుకుంటే మనకి అన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. వేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, ఈ ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం అంత లైట్గా ఎరుపు రంగు వచ్చేలా ఫ్రై చేసుకుందాం. తర్వాత మళ్ళీ పచ్చి ఉల్లిపాయలు కొన్ని పచ్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ ఇది మనం ఎప్పుడు వేసుకోవాలో చూద్దాం. ముందైతే ఈ ఉల్లిపాయలు కొంచెం ఆ బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి దీంట్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి స్టార్ట్ చేద్దాం. ఇందులో కరివేపాకు మళ్ళీ మనం తీసి పక్కన పడేయకుండా చక్కగా ఆకుని తుంచుకుందాం. అడిగితే ఇంకా ఫైన్గా చేత్తోటి అంత ఫైన్గా తుంచలేను, కానీ ఈ విధంగా ఫైన్గా చాప్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ రెడీగా ఉన్నాయి. మన ఉల్లిపాయలు చూడండి లైట్గా ఎరుపు రంగు వస్తుంది. ఇందులో కరివేపాకు, మన పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందాం. నాకు లెగ్గే కావాలి, నాకు ఈ పీట్ కావాలి, నాకు నల్లి బొక్క కావాలి. మీరు చైనా ఈ ప్రాంతంలో వెళ్తే చికెన్ కాళ్ళని చక్కగా ఉడికించి దాన్ని సూప్ తయారు చేసి వడ్డించుకుంటారు. ఆ ఉడికిన ఆ చికెన్ కాళ్ళు ఏవైతే 5 ఇలా ఉంటాయి చూసారా, ఆ 5 కూడా చక్కగా తింటే ఉడికిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది, చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. దీన్ని ఎన్నో రకాల సూపుల్లో నాకు చేయాలనిపిస్తుంది. సో అది కూడా ఒకరోజు చేద్దాం, చికెన్ కాళ్ళతోటి సూపు. ఇప్పుడు మన ఉల్లిపాయలు అన్నీ పర్ఫెక్ట్గా అంతా వేగాయి. చికెన్ పొట్ట ముక్కలు ఇందులో వేసేద్దాం. ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది. దీన్ని ఇలా కుక్ చేద్దాం. దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అయితే కొంతమంది పుదీనా అవి కూడా వేసుకోవడం చూస్తారు, కానీ నాకు మంచిగా తింటుంటే మజా రావాలి. కొంచెం అంత నిమ్మరసం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో. కానీ ఫస్ట్ అయితే చికెన్ ఈ పొట్ట ముక్కల్ని లైట్గా ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా చక్కగా వీటిని ఫ్రై చేసుకొని దీంట్లో మసాలాలు వేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు వేయకండి. కొంచెం కొంచెం మసాలా ఉండాలి. ఆ మిరియాల పొడి కొంచెం తాగాలి, కారపొడి కొంచెం తాగాలి, అంతేగాని మసాలాలు ఎక్కువ వేస్తే కూడా బాగోదు. ఇప్పుడు ఇందులో ఆ చికెన్ మామూలు దాని గుండెకాయ, దాని చిన్న చిన్న ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు మన ఈ చికెన్ ముక్కలు స్లోగా కుక్ అవుతుంది.
ఇందులో ఈ చికెన్ ముక్కలు అన్నీ వేసేసి కొంచెం అంటే మరీ డ్రై అయిపోయి మాడిపోకుండా లైట్గా కొన్ని నీళ్ళు వేస్తాను, వేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసినప్పుడు అందులో చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా కొంచెం ఒక 3-4 నిమిషాల తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయలు వేసి లైట్గా ఆ తేమంతా పోయిన తర్వాత వేయించి అప్పుడు చికెన్ లివర్ వేసి మసాలా వేసుకుందాం. చాలా సింపుల్. కాళ్ళు ఉంటాయి, తలకాయ ఉంటుంది మేకవి, చక్కగా కాల్చి పాయా అని చేస్తారు. మన తెలుగు వాళ్ళు కూడా మంచి షోర్వా కూర మనోళ్ళు చాలామంది చక్కగా చేస్తారు. సో ప్రతి దాన్ని వండడం తెలియాలి. తలకాయ కొంచెం పగలు పెడితే దాంట్లో బ్రెయిన్ ఉంటుంది, ఆ బ్రెయిన్ కూడా ఉల్లిపాయలు చక్కగా వేయించి బేజా ఫ్రై ఎంత బాగుంటుంది, బ్రెయిన్ ఫ్రై అదిరిపోతుంది. చక్కగా ఆ తేమ ఇంకా ఉంది. ఇందులో ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు చూడండి, ఈ ఉల్లిపాయలు తర్వాత భలే టేస్ట్ వస్తుంది. అలాగే మన పచ్చిమిరపకాయలు, తర్వాత ఈ లివర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఇందులో వేసుకుందాం. వేసేసి ఇవన్నీ, ఎందుకంటే ఇవంతా చేత్తో ముట్టుకున్నాను కదా, దీనంతా చక్కగా పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఇది మళ్ళీ ఒక్కసారి చేయి కడుక్కున్న తర్వాత దీన్ని ముట్టుకోవద్దు. దీని హ్యాండిల్ కూడా నేను ముట్టుకున్నాను, దీన్ని కూడా కడిగేసే తర్వాత వాడతాను. ఎందుకంటే ఈ క్రిములన్నీ మనం తెలియకుండా మన వంటల్లోకి మనమే ప్రవేశపెడతాం. ఎలా? ఇలా దాన్నంతా పక్కన పడేసాను. ఇప్పుడు ఇంకొక వుడెన్ స్పూన్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి అన్ని ఫ్రెష్, దీంట్లో ఏది పచ్చి చికెన్ ముక్కలది ఏమి లేదు. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు చక్కగా ఇలా వేయించుకుందాం. ఆ మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మరీ పచ్చిగా ఉండకూడదు. కాబట్టి చూడండి, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం కొంచెం వేసుకోండి. మరీ ఎక్కువ పడింది అనుకోండి బాగోదు. కొంచెం జీలకర్ర పొడి చూడండి, అన్నీ ఇన్నున్నా ఎక్కువ వేయట్లేదు. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి అన్నీ వేసి ఏం కలపట్లేదు. దీన్ని మూత పెట్టేద్దాం, మంట కొంచెం తగ్గిద్దాం. మసాలాలు కుక్ అయిన తర్వాత మళ్ళీ వేగాలి. ప్రతిరోజు ఈటీవీ అభిరుచిలో ఎన్నో రుచికరమైన వంటలు చూపిస్తూ ఉంటారు. సో మరి కొన్నిసార్లు మనం మిస్ అవుతాం, లేకపోతే మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటాం. అలాంటప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ఈ వంటల ప్రోగ్రామ్స్ అన్నీ మళ్ళీ మళ్ళీ చూడండి. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి లైక్ చేయండి, కొత్త విషయాలు తెలుసుకోండి. ఒక్క రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలు కాదు, ఉన్న రాష్ట్రాలన్నీ, అంతేకాకుండా దేశ విదేశాల వంటలు కూడా మీకోసం ఈటీవీ అభిరుచిలో చూపిస్తున్నారు. అవి చూడడం కాదు, మార్కెట్కి వెళ్ళండి, అక్కడ పేపర్లో రెసిపీలు రాసుకొని ఆ పదార్థాలు తెచ్చుకోండి. చాలా ఉంటాయి, చాలా వాటిల్లో వాడుకోవచ్చు. హర్బ్స్, మిక్స్ హర్బ్స్ అంటారు. ఒక్కసారి కనుక మీరు ఆ మిక్స్ హర్బ్స్ తెచ్చుకున్నారనుకోండి, మీరు చక్కగా బోల్డ్ అండ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ లివర్ అప్పుడప్పుడు టిపిట అలాడుతుంది, ఇక్కడ ఆ ముక్కలు కొంచెం గాలి కొడుతుంది. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా. ఇదే విధంగా మన మేక పేగులు అవి ఉంటాయి కదా, వాటిని చేసుకోవడానికి మనం నీళ్ళల్లో లైట్గా ఉడికిచ్చేసి ఇదే మెథడ్లో బొంత అంటారు, ఆ పేగులు అంటారు, వాటిని చిన్న ముక్కలు కట్ చేసుకున్నది ఉడికిన దాన్ని చక్కగా తీసి ఆ నీళ్లు తీసేసి ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిగా ఉన్నాయి, ముందు వేసిన ఉల్లిపాయ కరిగిపోయింది. ఇందులో కరివేపాకు చూడండి చక్కగా పట్టుకుంది. ఇప్పుడు మనం లాస్ట్లో సరిపోయింది పర్ఫెక్ట్గా, కానీ కొంచెము లవణం అంటాం కదా, మన ఆ కొంచెం ఉప్పు వేసేసుకొని పెట్టేద్దాం. స్టవ్ కట్టేసి మరో 2 నిమిషాలు ఆగి చక్కగా జ్యూసెస్ అన్నీ, ఎందుకంటే దీంట్లో చాలా మంచి ఫ్లేవర్స్ ఉంటాయి. చికెన్లో మీట్ కంటే ఈ పార్ట్స్లోనే ఆ ఫ్లేవర్ అంతా ఉంటుంది. నిమ్మకాయలు కూడా కట్ చేసేసుకుందాం. కట్ చేసి చక్కగా చూడండి, ఈ ఉల్లిపాయలు అన్నీ, మసాలా కూడా నేను చెప్పినట్టు ఎక్కువ వేయకూడదు. ఇందులో ఆ రుచిని అందించేది మనం ఉప్పు, మనం దాంట్లో కొంచెం కొంచెం వేసిన మసాలా తాకుతూ ఉండాలి. ఎందుకంటే ఇది గ్రేవీలా కాదు కదా, డ్రై కదా, అందుకని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. దీనిపై 1-2 చుక్కలు ప్రేమతో మనం వేసి, దీంతో పాటు మీరు ఏమన్నా తాగొచ్చు, షర్బత్ తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, లేకపోతే ఇంకేదన్నా తాగొచ్చు, మీకు నచ్చినది తాగుకుంటూ చక్కగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ దాని పొట్ట విప్పి చూడ అద్భుతమైన రుచి ఉండ చికెన్ కొబ్బరి ముక్కల కరకరలాడుతూ ఎంత బాగుంటుంది. ఈ చికెన్ లివర్లో ఒక యునీక్ టేస్ట్, కొబ్బరి ముక్క దాని పొట్ట, చికెన్ లివర్ ముక్కలు చిన్నగా ఉండడం వల్ల భలే టేస్ట్ వస్తుంది. ఆహా, ఏమి అదృష్టమో. దీంతో పాటు చికెన్ ముక్కలు, ఆ మిరపకాయ, అవి చూడండి
ఈ మిరపకాయ ఇవి కూడా ఏమి రుచి, ఏమి ఆనందం. జీవితంలో ఇలా అద్భుతమైన రుచులు మన సొంతం అవుతే అప్పుడే బీరిచిన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, రుచికరమైన వంటలు తినండి, సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. చికెన్ లివర్ ఫ్రై. దీన్ని తయారు చేయడానికి ముందుగా పాన్ లో కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు, పసుపు వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత చికెన్ కడుపు ముక్కలు అలాగే చికెన్ గుండె ముక్కలు కూడా వేసి వేయించిన తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయల్ని పొడుగ్గా కట్ చేసుకున్న ముక్కలు, పచ్చిమిరపకాయలు అలాగే చికెన్ లివర్ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి వేసి తగినంత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చివరిగా కొంచెం నిమ్మరసం, కొంచెం కొత్తిమీర వేసి వేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూసేస్తారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.